గుత్తగంపాయ నమః గుత్తగంపాయ నమః. మావిగాని మందిరంలో సైకో స్వామి గారు ఉన్నారు. మీ ఊరు పేరు చెప్తే చాలు మీకు ఊపు తెప్పించే పేరు పెట్టి మీ జీవితంలో ఉత్సాహాన్ని నింపుతారు. రండమ్మా రండి. చెప్పమ్మా. అన్ని ప్రాబ్లమ్స్ ఏనండి. లైఫ్ లో అసలు డెవలప్మెంటే లేదండి. మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ వచ్చి అనకాపల్లి అండి. ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ? ప్రజెంట్ ఉండేది కూకట్పల్లి అండి. అనకాపల్లి నుంచి కుకటపల్లి నుంచి ఈ రెండు తీసుకుంటే ఆకు అని పెట్టుకోమ్మా, అన్ని అద్భుతాలు జరుగుతాయి. ఏమాకో ఇది. నువ్వెందుకు వచ్చావయ్యా? నీ సమస్య ఏంటి? పెళ్ళై 3 ఏళ్ళు అవుతుందండి, పిల్లలు లేరు. నీ పేరేంటి? చంద్రశేఖర్ మోహన్ చంద్ర. అంత పెద్ద పేరు పెట్టుకుంటే పిల్లలు పుట్టడం లేట్ అవుతాయా? పేరు ఎప్పుడు షార్ట్గా ఉండాలా, షార్ట్ కట్లో పిల్లలు వచ్చేస్తారు. మీ ఊరు ఎక్కడ? మంగాపేట. మండపేట. మీ ఆవిడ ఊరు? సిరిపురం. మంగపేటలో మా తీసుకోండి, సిరిపురంలో సీ తీసుకోండి. మషిన్ పెట్టుకోండి. ఏంటి మసి 5 ఏళ్ళు జనాలు బతుకుని మీరు చేసిందా? సైకో స్వామికి జై. ఏయ్ మావాడు వచ్చిండ్రా. ఏయ్ బాబాయ్ నేషనోడ్రా. బెంగళూరు సే ఆయా సేర్. పొట్టు పొట్టు అవినీతి ఉంది, రప్ప రప్ప ప్లానింగ్ ఉంది. పప్పు రోయ్, జలకారోయ్, కల్తీ లడ్డు రోయ్. కల్తీ మందు రోయ్. రేయ్, మనకి రాజధాని అమరావతి అని జగనన్న 2015లోనే చెప్పాడురా. ఒక రాజధాని ఏం సరిపోతుంది? రాష్ట్రానికి 3 రాజధానులు ఉంటే రాష్ట్రం ఎంత బాగుంటది. విజయవాడ, కర్నూలు, గుంటూరు ఎంత బాగుంటది. 3 రాజధానులు ఉంటే రాష్ట్రం. ఇవన్నీ కాదు, వైజాగ్ ఒకటే రాజధాని. రేయ్, ఇవన్నీ కాదురా, ఖచ్చితంగా అమరావతియే రాజధాని కావాలరా. 3 రాజధానులు ఉంటే ఎంత బాగుంటుంది తెలుసా నీకు? ఇవన్నీ కాదు, 3 లేదు 2 లేదు, అమరావతి రాజధాని. అమరావతి రాజధానిగా ఎందుకు మనకు వస్తుందిరా? మా జగన్ చెప్పినట్టు 3 రాజధానులు కావాలరా? చెప్పినట్టు అమరావతి రాజధాని కావాలరా? నాగార్జున యూనివర్సిటీలో 100 ఎకరాలు సరిపోతుంది. ఇవన్నీ కాదు, మన జగన్ చెప్పాడు వైజాగ్ ఒకటి రాజధాని. 3 రాజధానులు. వైజాగ్ రాజధాని, వైజాగ్ రాజధాని. 3 రాజధానులు కావాలరా? 3 రాజధానులు కావాలరా? అమరావతి రాజధాని, అమరావతి రాజధాని. మనందరం అనుకున్నట్టు రాజధానులు అవి కాదురా, మావిగన్ మన రాజధాని. మావి గన్న ఈ ఊరు పేరు ఏడా వినలేదు నేనా? మచిలీపట్నం నుంచి మా, విజయవాడ నుంచి వి, గుంటూరు నుంచి గున్, మావి గున్. మావి గన్న ఆడు మొక్కలాగే ఉందా? అన్న కొత్తగా పెట్టిన మావిగన్నే కావాలి. మావిగన్న రాజధాని కావాలి. మావిగన్న రాజధాని కావాలరా? దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు రాజధాని అనేది కాన్స్టిట్యూషన్ లో లేదు. రాష్ట్రానికి రాజధాని ఉండదా? దేశానికి రాజధానా? రాష్ట్రానికి అవసరం లేని రాజధాని గురించి మన ముగ్గురం కొట్టుకుంటున్నామా? మనకి రాజధాని అవసరమా? జగన్మోహన్ రెడ్డి పందిని చూసి నంది అంటే అదే నిజమని, నందిని చూసి పంది అంటే కూడా అది నిజమని నమ్మేవాళ్ళు వైసీపీలో పుష్కలంగా ఉన్నారు. ఈ రాధాకృష్ణకి పెళ్ళాం లేదా, కూతురు లేరా? వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టరా నేను అడుగుతున్నాను. మా నాయకుల కుటుంబంలో ఆడవాళ్ళ గురించి మాట్లాడే అర్హత ఈ పనికి మాల రాధాకృష్ణకి ఉందా అని అడుగుతున్నాను. మీ అమ్మటి రాంబాబుకి, వల్లభనేని వంశీకి పెళ్ళాం కూతురు లేరా? ఉంటే బాబు గారు తల్లిని లకారంతో తిట్టినప్పుడు, అసెంబ్లీ సాక్షిగా భువనమ్మని అవమానించినప్పుడు వాళ్ళకి వీళ్ళు గడ్డి పెట్టారా అని నిన్ను అడుగుతున్నా. మీ పోసానికి, బోరుగడ్డకి పెళ్ళాం కూతురు లేరా? ఉంటే పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించినప్పుడు, భార్య బిడ్డల బెడ్రూమ్ లో దూరతానన్నప్పుడు వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టారా అని నేను అడుగుతున్నా. మీ వర్ర రవీంద్రకి పెళ్ళాం కూతురు లేరా? ఉంటే మీ జగనన్న సొంత చెల్లిని వైఎస్ఆర్కి పుట్టలేదు అన్నప్పుడు, అతి జుగుప్సాకరంగా మాట్లాడినప్పుడు వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టారా అని నిన్ను అడుగుతున్నా. ఆంధ్రజ్యోతి లెక్కల గురించి ఈ రోజు నీతులు చెప్తున్నా నువ్వు, సాక్షి బొక్కల గురించి బహిరంగ చర్చకి సిద్ధమా అని నిన్ను అడుగుతున్నా. సిద్ధమా? రావాలి రావాలి, జగనన్న రావాలి. అధికారంలోకైనా తల్లి? అధికారంలో కాదన్నా, అది మళ్ళీ జరగదన్నా. అసలు ఎవరు మీరు? నేను మీ పార్టీ కర్నూలు కార్యకర్తనన్నా. నేను వైజాగ్ కార్యకర్తనన్నా. అయితే కర్నూలు, వైజాగ్ లో రావాలి జగన్, కావాలి మావిగన్ అని బ్యానర్లు కట్టండి, ధర్నాలు చేపట్టండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నారు. మా వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామన్నారు. అవును అన్నాను. మా కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్ చేస్తామన్నారు. అవును అన్నాను. మరి ఇప్పుడు మావిగనని, మా కర్నూలు, వైజాగ్ వాసులని మోసం చేస్తున్నారేంటి? హైదరాబాద్ ఐటెక్ సిటీగా మార్చింది ఎవరు? చంద్రబాబు గారు. ఐటీ సెక్టార్ లో హైదరాబాద్ ని టాప్ ప్లేస్ లో పెట్టింది ఎవరు? బాబు గారే. అలాంటి బాబు నేడు అమరావతిని అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో కడతా ఉన్నాడు. దాని రీసౌండ్ భవిష్యత్తులో దేశం మొత్తం ఎట్టా వినిపిస్తుందో తెలుసు కాబట్టే
ఇట్లా మావిగన్ అని విషం కక్కుతా ఉన్నా తప్ప నేను ఏ మావిగన్ కట్టలేను. అంటే నువ్వు అధికారంలోకి వచ్చాక మావిగాని కడతామనుకుంటున్న మచిలీపట్నం గుంటూరు వాసులు మీలాగే మోసపోతారు. ఇది కరెక్ట్ గా చెప్పేవా? అంటే నిన్ను మళ్ళీ నమ్మితే కోడి కేఎఫ్సిని నమ్మినట్టే. ఎందుకు మీరందరూ ఏడుస్తున్నారు? మీరు మా అందరికి అన్యాయం చేశారు. నేనేం చేశాను? 3 రాజధానులు అని మమ్మల్ని అందరినీ ఆశ పెట్టారు. ఇప్పుడు మావిగనని మమ్మల్ని అందరినీ మోసం చేశారు. మా గుడివాడకే అన్యాయం చేశారు. మా దగ్గరికి రాజధాని వస్తే మేము బాగా దోచుకోవచ్చు అనుకున్నాం. మీరు వెళ్ళి మమ్మల్ని అందరినీ మోసం చేసి మావిగన్ అంటున్నారు. నేను ఎవరికి అన్యాయం చేయను. మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయితే ప్రతి ఎమ్మెల్యేకి న్యాయం చేస్తాను. అందుకే సారు మంచి ఐడియా చేశారు. ఈ రోజుకి శ్రీకాకుళమే రాజధాని. ఈ రోజుకి రాజమండ్రి రాజధాని. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఈ రోజుకి తిరుపతి రాజధాని. అద్భుతం, ఫెంటాస్టిక్. నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఎవరికి అన్యాయం కాకుండా రోజు ఒక ఊర్లో రాజధాని పెట్టి 365 రోజులు 365 రాజధానుల్లో బస్సులోనే పరిపాలన చేస్తాను. జీ హుజూర్, జీ హుజూర్, జీ హుజూర్, జీ హుజూర్. నేను మావిగన్ ఆట ఆడతాను. ఏమిటి సజ్జల గారు, ఈ మావిగన్ గోల ఏంటి? ఏం చెప్పమంటారు? 2 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో, ఎప్పుడేం చేస్తాడో ఈయనకే అర్థం కావట్లే. అవునండి, ఒకసారి అవునంటాడు, ఒకసారి కాదంటాడు, ఒకసారి నేను చేయలేదంటాడు, ఒకసారి నేనే చేశానంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు కొత్తగా మావిగన్ ఆట కావాలంట. బాబు, ఏం కావాలి నాయనా? ఈ మావిగన్ ఆట ఏంటి? నాకు 3 రాజధానులు కావాలి. మావిగన్ ఆట కావాలి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంతేగా బాబు, నీకు 3 రాజధానులు కావాలి అంతేగా? నేను ఇస్తా కదా. ఇది బెంగుళూరు ప్యాలెస్. ఇది తాడేపల్లి ప్యాలెస్. ఇది హైదరాబాద్ ప్యాలెస్. ఈ 3 ప్యాలెస్లు 3 రాజధానులు. 3 ప్యాలెస్లు 3 రాజధానులు. మావిగన్. భగవంతుడా, చివరికి పిచ్చోని కూడా చేసావంటయ్యా. ఈ మావిగన్ పిచ్చి ఎప్పుడు తగ్గుతుందో ఏమో.